ఇప్పుడు ఆ వాలంటీర్ల మీద చర్యలు తీసుకోవటానికో లేకపోతే ఆ 32,000 మందిని తెచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ బిళ్ళల్ని అందించడానికో మీరు ప్రయత్నం చేస్తారా ఉప ముఖ్యమంత్రి గారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే సుమారు 6 బాలికలు అదృశ్యమైనారు. మీరు ఆ 6 బాలికల్లో మత్స్యమారి ఒక బాలిక పైన, ఒక గిరిజన మహిళ పైన అత్యాచారం చేసి చంపేసినారు. మీరు వెళ్ళారా? మీరు మాట్లాడారా? హోంమంత్రి గారు వెళ్ళారా? కనీసం స్థానిక మంత్రులు వెళ్ళారా? 10 రోజుల తర్వాత వెళ్తే వాళ్ళని నిలదీయటం కూడా జరిగింది. ఏం సార్ ప్రశ్నించరు? ఇప్పుడు మీరు అన్నారు కదా, 5 కోట్ల మంది ప్రజలకి చట్టం ఉంది, అలాగే ప్రతిపక్షమైనా స్వపక్షమైనా జనసేన అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే పేక తెగిపోవాలి. ఎస్, రైట్, అదే నాకు కావాలి. ఆ ఫైర్ మీలో నాకు కావాలని నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను కోరుకుంటున్నాను. మీరు ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది. ఇంకా అసలు కథ ప్రారంభం అవుతుంది. ఈ అసలు కథ ప్రారంభమయ్యేటప్పుడు మమ్మల్ని ఎలా అయితే నిలదీశారో, అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని ఎలా అయితే అడ్డుకోగలిగినారో, అడ్డుకున్న వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మీరు అడ్డుకున్నారని నేను అన్ను. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వైఖరి ఏ రకంగా ఉందండి? బిఫోర్ పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్? లేదు, ఎన్నికలకు ముందు ఆయన చాలా ఫైర్తో చాలా దీనిగా మాట్లాడేవారు. చెప్పించి కొడతామని, చేయికి అందే దూరం వస్తే కొట్టేస్తానని, నీవెంత, నీ స్థాయి ఎంతని, తొక్కేస్తానని ఇలా అన్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో నేను కూడా ఆయన వాయిస్ని బట్టే, నా నాయకుడికి అనబట్టి నేను కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడట్లా. విచిత్ర వాతావరణం. మౌనము ముద్ర పోషించారు. రాజకీయాల్లో మౌనం 2 అర్థాలు చేసుకోవచ్చు. ఒకటి, మౌనం చాలా ప్రమాదకరమైంది, మౌనం వెనక పెద్ద విస్ఫోటనమే ఉంటుందని ఊహించుకోనా? లేదా చేతగాక మౌనం వహిస్తున్నారని ఊహించుకోనా? లేక మౌనం సమయం వచ్చేటప్పుడు మీరు గొంతు విప్పుతారని నేను ఊహించుకోనా? శిశుపాలుళ్ళ 100 తప్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో, మీ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ 100 తప్పుల్ని ప్రశ్నించడానికి మీరు సిద్ధపడుతున్నారా లేదా అన్నది నేనేమని ఊహించుకోను అని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మౌనం అయితే వహించారు. నేను ఒకటే సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను ఒకటే చెప్తున్నాను. చాలామంది దువ్వాడ శ్రీనివాస్ మారిపోయినాడు అపోజిషన్లోకి వచ్చినప్పుడు అంటున్నారు. మారిపోలా. మీరు పరుషంగా మాట్లాడితే నేను పరుషంగా మాట్లాడతాను. ఇప్పుడు పరుషంగా మాట్లాడే మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నేను చదువుకున్నామండి. ఐఎమ్ ఆల్సో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా అడ్వకేట్. నేను ఇవన్నీ ఉండి నేను ఎందుకు దుర్భాషలాడతాను సార్? మీరు ఆడారు కాబట్టి నేను కౌంటర్ చేయవలసి వచ్చింది. ఆ స్థాయిలో మీరు ఆయుధం విసిరేదాన్ని బట్టే నా ఆయుధం కూడా ఉంటుంది కదా. అప్పుడు మా పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా వజ్రాయుధం వేస్తే వజ్రాయుధం వేస్తాం, నాగాస్త్రం వేస్తే నాగాస్త్రం వేస్తాం. సో అది యుద్ధ రీతి. అది ఆ యుద్ధ రీతిని పట్టుకొని మీరు అస్త్రం విడిచిపెడితే తప్పు లేదు, నేను అస్త్రాన్ని విడిచిపెడితే తప్ప. అసలు ఎందుకు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వైసీపీ ఒక్క మాట మాట్లాడట్లేదు? ఆయన మాట్లాడలేదు కదా, ఆయన ఊరుకున్నారు సార్. ఆయన ఎందుకు మౌన ముద్ర వహించారో మాకు అర్థం కాదు. చాలా దారుణంగా మాట్లాడేవారు కదండి. సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడేవారు. 3 పిల్లలు లేకపోతే 4 పిల్లలు ఇలాంటివన్నీ. ఇప్పుడు అసలు ఆయన ఊసే ఎత్తట్లేదు ఏంటి? టార్గెట్ అంతా తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా ఒకటే వస్తుంది సార్, మా మీద ఆయన చాలా మాట్లాడినాడు సార్. ఆడినప్పుడే మేము రెస్పాండ్ అయ్యాం. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నాను, వాళ్ళు ఆడినప్పుడు మేము ఎందుకు ఆడతాం? మేము సిద్ధాంతపరంగా వెళ్ళిపోతాం, ఇంకా సిద్ధాంతపరంగానే మాట్లాడతాం. ఇప్పుడు మీ టార్గెట్ కూటమి పార్టీ మొత్తమా లేకపోతే ఒక్క తెలుగుదేశం పార్టీ? కూటమి మొత్తం కదా, కూటమి మొత్తం. అంటే ఆ రకంగా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, రెడ్ బుక్, లోకేష్ గారు ఇవే వినిపిస్తుంది. ఎందుకు అంటున్నామంటే మాకు ఒక నమ్మకం ఉంది సార్ పవన్ కళ్యాణ్ మీద. ప్రశ్నిస్తారన్న నమ్మకం ఉంది. ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు, హౌస్లో కూడా మాట్లాడే తీరు, చట్టం పైన, చట్టం తీసుకోవాల్సిన చర్యల పైన, చట్టం ముందు అందరూ సమానం అనే, చట్టం ఎవరిపైనా సరే చర్య తీసుకోవాల్సిందే, తప్పు చేస్తా అనే విధానం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో అదే మాటను నిలబెట్టుకునేందుకు ఆయన ప్రశ్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ప్రశ్నించలేకపోతే ఆయన కూడా రాజకీయ రంగులో, రాజకీయం అనే ఒక రకమైనటువంటి ఈ వ్యవస్థలు కూలిపోయినట్టే అని చరిత్ర ఆయనకి నిర్ధారించక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిలదీయాలి, మాట్లాడాలి, గొంతై మాట్లాడాలి, నేను కాదనట్లా. కానీ ప్రతి ఒక్క తప్పుని నేను ప్రశ్నిస్తాననుకునేటప్పుడు ఇది సాధ్యపడదు సార్, ఇది అసాధ్యం సార్. రాజకీయమే అటువంటిది. వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీ రాజకీయ జీవితాలు ఏంటి? కార్యాచరణ
ప్రజాపక్షాన మాట్లాడడం, ప్రజా గొంతే వినిపించడం, నిత్యం ప్రజల కోసం అండదండలుగా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి జరిగిన నష్టం ఏదైనా ఉంటే ఓదార్పునిచ్చి, ధైర్యాన్నిచ్చి వాళ్ళకి అండదండలుగా ఉండటం, ఎక్కడ నష్టం జరిగినా వాళ్ళకి మా ప్రాణాలైన ఫణంగా పెట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయటం, పార్టీని బలోపేతం చేసుకోవటం, మా నాయకుడు జగనన్న ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం ఈ 5 ఏళ్ళు పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు డైలీ ట్రయల్స్ కూడా వచ్చేసిందట హైకోర్టులో ఆయనకున్న కేసులో. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి ఆయన జైలుకి వెళ్తే, లేదు మీరు అనుకున్నట్లుగా వీళ్ళు పెట్టిన ఈ కేసుల్లో కానీ జైలుకి వెళ్తే పార్టీ భవితవ్యం ఏంటి? ఏముంది పార్టీ చెల్లి లేదు సపోర్ట్ చేయడానికి గతంలో లాగా, తల్లి లేదు, ఒంటరి అయిపోయారు. జగనన్నకి 40% ఓటర్స్ ఉన్నారు, 40% ఓటింగ్తో పోలేని ఓట్ల జనం ప్రజలు ఉన్నారు. మాలాంటి అభిమానులందరూ రక్షణ కవచంలో ఉన్నాం. ఆయన వీళ్ళు ఇబ్బందులు పెట్టి నిజంగా మీరన్నట్టే జరిగితే ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఆశయాల కోసం పనిచేసే టీం అంతా మేము ఉన్నాం. రాజు ఉంటేనే కదండి ఏదైనా. రాజు గుర్రంలో మరి 16 నెలలు జైల్లో పెట్టలేదా? అప్పుడు అదే అంటున్నాను, అప్పుడు పెట్టేటప్పుడు చెల్లి ఉంది, తల్లి ఉంది, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నారు సార్.